అందరికీ వందనాలండి. గత కొన్ని దినములుగా జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఈ వీడియో పెట్టాలని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను. ఒకసారి ఒక వీడియో కూడా రికార్డ్ చేశాను 2 వారాల క్రితం ఆల్మోస్ట్. అయితే దాన్ని పెట్టలేకపోయాను. కొంతకాలం ఆగి చూసి మళ్ళీ పెడదాం అనుకున్నాను. అయితే నానాటికి పెరిగిపోతున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల కారణంగా మరి ఎట్టకేలకు నేను పెట్టాలని నిర్ణయించుకొని ఇది నిన్న ఈ వీడియో పెట్టడం జరుగుతుంది. నేను ఎక్కువగా అసలు లైవ్లోకి సోషల్ మీడియా ద్వారా రావడానికి ఇష్టపడను. నా సంఘంలో నేను చేసేటువంటి బోధలు పరిచర్యలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం విశ్వాసుల కొరకు మాత్రమే. అనేక ప్రాంతాల్లో ఉండేటువంటి క్రైస్తవ విశ్వాసులు స్నేహితులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసమని ఫేస్బుక్లో యూట్యూబ్లో మాత్రం నేను లైవ్ ఇచ్చుకుంటూ ఉంటాను నా మెసేజెస్ అంతవరకే. కానీ సాంఘికంగా సామాజికంగా నేను యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ పెట్టడానికి ఇష్టపడను. క్రిందటిసారి కేవలము 3.5 సంవత్సరాల క్రితం కేవలము ఆ టైంలో మరి బ్రదర్ హనీ జాన్సన్ గారి అరెస్ట్ నేపథ్యంలో మాత్రము ఒక వీడియో నేను పెట్టాను. అందులో నా అభిప్రాయాలు నేను వ్యక్తపరిచాను. చాలామంది చూశారు, వైరల్ అయింది. అయితే అందులో నేను ఏదైతే జరగకూడదని చెప్పానో అదే ఈనాడు మళ్ళీ పునరావృతం కావడం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. మనకందరికీ తెలిసిన విషయంతో ప్రారంభిస్తాను. కానీ ఈనాడు నేను మాట్లాడబోయేది కేవలం ఆ ఒక్క విషయం మాత్రమే కాదు, అనేకమైన విషయాలు మాట్లాడబోతాను. కాబట్టి ఓపికతో దయచేసి చివరి దాకా వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో కేవలము క్రైస్తవుల కొరకు మాత్రమే కాదండి, క్రైస్తవుల కొరకును క్రైస్తవేతరుల కొరకు అందరి కొరకు ప్రపంచమంతటా ఉన్నటువంటి ప్రతి మతానికి చెందిన వారి కొరకు నేను ఉద్దేశించి పెడుతున్నాను. కాబట్టి నా ఆశయము నా ఆశ ప్రపంచానికి సమాజానికి మేలు జరగాలి. కాబట్టి ఈ వీడియో ఆ క్రమంలో కాస్త మేలు జరగటానికి ఉపయోగపడితే అంతకంటే ఎక్కువ సంతోషం సాఫల్యత నాకు ఉండదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ మధ్యకాలంలో మరి మార్చి నెల 24వ తేదీ రాత్రి వేళ ప్రవీణ్ పగడాల గారు అయినటువంటి క్రైస్తవ దైవ సేవకులు మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో వారు యాక్సిడెంట్లో చనిపోయారనేటువంటి వార్త వచ్చింది. ముందుగా అది ముందస్తుగా యాక్సిడెంట్ అని చెప్పినా కూడా క్రైస్తవ సమాజం అంతా కూడా నాతో సహా మరి ఆయన మరణము సహజమైన యాక్సిడెంట్ కాదు, ఇది ఖచ్చితంగా కుట్రపూరితంగా చేసినటువంటి ఒక హత్యే అని అనుమానాలు వ్యక్తపరచడం వలన అది అనుమానాస్పద మృతిగా పరిగణించి దర్యాప్తు ఇంకా జరుగుతుంది. చాలా టైమే పడుతుంది, ఇంకా టైం పట్టొచ్చేమో మనకు తెలియదు. అయితే ఈ దర్యాప్తు ముగించబడి సత్యాసత్యాలు బయటికి వెలువడేలోగానే అనేకమైన యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ ఛానల్స్ కానివ్వండి, అలాగే కొన్ని న్యూస్ ఛానల్స్, ఇవన్నీ కూడా విపరీతమైనటువంటి విభిన్నమైన కథనాలు వినిపిస్తున్నాయి. సమాజాన్ని ఇంకనూ అయోమయంలోనికి, కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తూ ఒకవైపు దర్యాప్తును కూడా మరి దెబ్బతీసేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నెలకొంటూ సమాజాన్ని పోలరైజ్ చేస్తూ ఒక వర్గం వారిని ఒకవైపు ఆలోచన విధానానికి, మరో వర్గం వైపు వారిని మరొక ఆలోచన విధానంలోకి తీసుకెళ్లేటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. కనుకనే ఇది నా ఈ వీడియో పెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ప్రియులారా, 2 విషయాలు మనం ముందుగా గమనిద్దాం. ఒకటి, ప్రవీణ్ పగడాల గారి యొక్క వ్యక్తిగత జీవితం. ముందుగా ఆయన గురించి నేను మాట్లాడని ఆశపడుతున్నాను. ఆయన నేను ఎప్పుడు వ్యక్తిగతంగా కలుసుకోలేదు, కానీ 2-3 సందర్భాల్లో ఫోన్లో మాట్లాడాను. వాస్తవానికి మే మాసంలో మా యొక్క పాస్టర్స్ అసోసియేషన్లో ఆయన మాట్లాడడానికి వస్తానని కూడా చెప్పారు ఒక సందర్భంలో. ఎందుకంటే ఏప్రిల్ వరకు నేను బిజీగా ఉన్నానన్న, రాజమండ్రి ఆ ప్రాంతాల్లో కొంచెం సేవ ఎక్కువగా ఉంది కాబట్టి నేను దొరకను అని చెప్పాడు. అయితే ఈలోగా ఈ హఠాన్ మరణం అనేది వ్యక్తిగతంగా నాకు కూడా చాలా దిగ్భ్రాంతిని కలిగజేసింది. ఎంతగానో నేను బాధపడ్డాను. ఎందుకంటే ఆయన ఒక సాధారణ వ్యక్తిగానే జీవించడానికి ఇష్టపడ్డా కూడా ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయనకున్నటువంటి జ్ఞానము అపారమైన జ్ఞానం. అది ఈ తరంలోనే కానీ ఏ తరంలోనే కానీ అంటే మరి ముఖ్యంగా ఈ తరంలో ఎంతోమంది అనుభవజ్ఞులైన సేవకులు కూడా లేనంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అది అనేకమైన పుస్తకాలు చదివి వ్యక్తిగత నిబద్ధతతో ఆసక్తితో ఆయన అనేకమైన బుక్స్ చదివి జ్ఞానాన్ని పెంచుకున్నాడు. కేవలం మతపరమైన జ్ఞానాన్ని మాత్రమే కాదు, కానీ అనేకమైన మత గ్రంథాలు చదవడం మాత్రమే కాదు, కానీ చరిత్రను చదివాడు, చరిత్ర గ్రంథాలు చదివాడు. ఆ చరిత్ర పుస్తకాలు రాసినటువంటి వారు ఒకరు లేకపోతే ఇద్దరి యొక్క దృక్కోణంలో నుంచి చదివినటువంటి వ్యక్తి కూడా కాదు. అనేకమైనటువంటి చరిత్ర పుస్తకాలు, అనేకులు రాసిన పుస్తకాలు చదివి వాటిలోని సత్యాలను ఆయన అన్వేషించి వాటిని అనలైజ్ చేసి విశ్లేషణ చేసి అందులోని సత్యాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే చారిత్రక విషయాలు అనేకము ఆయన మాట్లాడుతూ వీడియోలు పెట్టాడు. కొంతమందికి తెలియని విషయం ఏంటంటే ఆయన కేవలం ఒక క్రైస్తవ మత ప్రబోధకుడుగా మాత్రమే చూస్తున్నారు, కానీ నాట్ ఎట్ ఆల్. ఈజ్ అ గ్రేట్ మోటివేషనల్ స్పీకర్. ఆయన అనేక మంది యవనస్తుల మధ్యన అనేక మతాలకు చెందినటువంటి విద్యాలయాల్లో, కాలేజీలో ఉన్నటువంటి యువత మధ్యకు వెళ్ళి యువతను మరి
ప్రోత్సాహపరిచేటువంటి, చైతన్యపరిచేటువంటి అద్భుతమైనటువంటి మాటలు ఆయన మాట్లాడినట్టుగా అనేకమైన యూట్యూబ్ వీడియోస్ ఇప్పుడిప్పుడు బయటకు వస్తున్నాయి, మీరు చూడవచ్చు. కనుక అక్కడెక్కడ మత ప్రస్తావన తీసుకురాకుండా నైతిక విలువల గురించి, సామాజిక క్షేమాన్ని కోరుతూ చారిత్రక సత్యాలను కూడా జోడించి మాట్లాడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కనుక ఆయనకున్నటువంటి జ్ఞానము, మేధస్సు చాలా గొప్పది. అయితే ఆయన మతపరమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించబడడానికి ప్రముఖమైన కారణం ఏదైందంటే, ఆయన దాదాపు 7-8 సంవత్సరాల క్రితం రక్షణ టీవీ ఛానల్ ద్వారా మరి డిబేట్స్ ప్రారంభించి సత్యాన్ని అన్వేషించే ఒక వ్యక్తిగా, సత్యాన్ని బయటకు తీసుకొచ్చే క్రమంలో అటు హిందూ గురువులతోనూ, కొంతమంది ప్రతినిధులతోనూ, అలాగే ముస్లిం సమాజానికి చెందిన ప్రతినిధులతో కూడా ఆయన డిబేట్లు చేశాడు. ఆ క్రమంలో ఆయన వారి గ్రంథాల్లో ఉండేటువంటి విషయాల్ని ప్రస్తావిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది హిందూ సమాజానికి కానీ, ముస్లిం సమాజానికి కానీ నచ్చలేదు. అయితే సత్యం ఏంటి అనేది ఆయన బయటపెట్టే ప్రయత్నం చేశాడు. అలాగే బైబిల్ని గురించి వారు వేసిన ప్రశ్నలు కూడా ఆయన సమర్థవంతంగా ఆయన సమాధానం ఇచ్చాడు. వాటిని బట్టి కానీ వీటిని బట్టి కానీ ఇరు వర్గాలు ఎవరు కూడా తృప్తి చెందినట్లు ఎక్కడా కూడా నేను చూడలేదు. ఇటు వారు చెప్పిన విషయాల్ని బట్టి ప్రవీణ్ పగడాల గారిని కానీ, లేకపోతే ప్రవీణ్ గారు చెప్పిన విషయాల్ని బట్టి అటున్నటువంటి హైందవ ప్రతినిధులు లేక ముస్లిం ప్రతినిధులు కానీ తృప్తి చెందినటువంటి విషయాలు ఎక్కడ కనబడలేదు. చాలా సందర్భాల్లో ఆయన వేసిన ప్రశ్నలకు నిరుత్తరులై ఉన్నారనుకోండి, వాటి వారు ఖండించలేకపోయారు, దానికి తగినటువంటి విధంగా వారు స్పందించలేకపోయారు. అయితే అది ఆయన విజయము, లేకపోతే వీరి విజయము, లేకపోతే వీరి విజయం ఆయన ఓటమి, ఆయన విజయం వీరి ఓటమి అనుకోవటానికి లేదు. ఇట్స్ ఓన్లీ ఎ డిబేట్, ఒక హెల్తీ డిబేట్గా పెట్టాలనుకున్నారు. కానీ ఏం జరిగిందంటే, ఆ డిబేట్ని కొంతమంది స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా డిబేట్లు చేయడము, యూట్యూబ్ ఛానల్స్లో పలు రకాల డిబేట్లు రావడము, సమాజం మెల్లిమెల్లిగా మతపరమైనటువంటి విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఈ ఛానల్స్ ద్వారా, ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా, ఈ యొక్క ప్రైవేట్ ఛానల్స్ ద్వారా పలు రకాల వ్యాఖ్యలు వారు వింటూ పీపుల్ స్టార్టెడ్ డెవలపింగ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. దాన్ని బట్టి ఏమైపోయిందంటే, మతమును అడ్డు పెట్టుకొని కొంతమంది ప్రవీణ్ పగడాల గారిని ద్వేషించేటువంటి ఒక వర్గం తయారైపోయింది. అది కేవలం హిందువుల్లో ముస్లింలను మాత్రమే నన్ను క్రైస్తవుల్లో కూడా, ఎందుకంటే ఆయన క్రైస్తవాన్ని కూడా పలుసార్లు ప్రశ్నించాడు, సవాలు చేశాడు. క్రైస్తవ నాయకులు పాటించేటువంటి విధి విధానాలను ప్రశ్నించాడు. బైబిల్ని అడ్డం పెట్టుకొని కొంతమంది క్రైస్తవులు చేసేటువంటి అక్రమాలను ప్రశ్నించాడు. కనుక ఆయన అందరినీ ప్రశ్నించాడు. ఒక హిందువుల్ని మాత్రమే, ముస్లింలు మాత్రమే అనుకుంటే మీరు పొరబడుతున్నారు. క్రైస్తవుల్ని మీకంటే ఎక్కువగా ప్రశ్నించాడు. దానికి సంబంధించిన అనేకమైన వీడియోలు ఉన్నాయి. మీకంటే ఎక్కువ వీడియోలు వారి మీద చేశాడు. క్రైస్తవ సమాజంలో ఉండేటువంటి మస్టును కడిగేటువంటి ప్రయత్నం ఆయన చేశాడు. కనుక హీ వాజ్ అ స్పీకర్ హూ ట్రైడ్ టు బ్రింగ్ అవుట్ ట్రూత్ ఇన్ ఎవ్రీ రిలీజన్. ప్రతి ఒక్క మతపరమైనటువంటి వర్గంలో సత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం ఆయన చేశాడు. కాకపోతే ఆయన దురదృష్టవశాత్తున కొందరికి మాత్రమే శత్రువుగా చిత్రీకరించబడుతున్నాడు. మరి ఆయన మరణానికి ఎవరు కారకులు అనేది, నిజంగా అది కనుక హత్య అయితే ఎవరు దానికి కారకులు అనేది మనకి ఇంతవరకు తెలియదు. కాబట్టి ఒక వర్గాన్ని ఎవరు కూడా బ్లేమ్ చేయకూడదు, ఒక మతాన్ని ఎవరు బ్లేమ్ చేయకూడదు. నాకు తెలిసి ఇంతవరకు ఓపెన్గా అయ్యి ఉండవచ్చు అనేటువంటి వారు చాలామంది అన్నారు, కానీ అది కూడా అనడానికి వీల్లేదు. ఎందుకంటే విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చాలామంది చేస్తున్నారు. అయితే దాని వెనకాల ఉన్న సత్యం ఏంటో బయటకు వచ్చేంతవరకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇన్వెస్టిగేటింగ్ అఫీషియల్స్ సమగ్రమైనటువంటి దర్యాప్తును మరి యథార్థంగా వారు పూర్తి చేసి ఆ యొక్క నివేదికను మనకు బయటికి తీసుకొచ్చేంతవరకు కూడా మనంతా కూడా ఓపిక కలిగి సహనంతో ఉండాలి. కనుక అది ఎవరైనా అయిండవచ్చు, క్రైస్తవుల్లోనే అయిండవచ్చు, హైందవుల్లో అయిండవచ్చు, ముస్లిమ్స్లో అయిండవచ్చు, వి డోంట్ నో. కనుక వేచి ఉండాలి. అయితే ఈలోగా ఏం జరిగిందంటే, ఈ డిబేట్ల వల్ల తీరని నష్టం జరిగింది. అది ఒక ఎత్తు అయితే, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ప్రవీణ్ పగడాల గారి మృతి తర్వాత ఆయన మీద ఈ కారణాలని బట్టి ద్వేషం పెంచుకున్నటువంటి కొంతమంది ఆయన మరణం తర్వాత పండుగ చేసుకున్నారు. దుర్మార్గమైనటువంటి చెడు వ్యాఖ్యలు ఆయన మీద వ్యక్తిగతంగా చేశారు. బురద జల్లే ప్రయత్నము, ఆయన గురించి సపోర్ట్గా కొన్ని వీడియోలు కొంతమంది క్రైస్తవులు పెట్టుకుంటే యూట్యూబ్లలో కానివ్వండి, లేకపోతే ప్రైవేట్ ఛానల్స్ వచ్చినటువంటి వాటిలో కానివ్వండి, దానిలో కూడా చొరబడి ఆయన మీద చెడ్డ అసభ్యకరమైనటువంటి మాటలతో కూడినటువంటి కామెంట్స్ పెట్టడం చూస్తూ ఉన్నాము, జరుగుతూనే ఉంది. అయితే ఇది ఏం జరుగుతుందంటే, చనిపోయినటువంటి వ్యక్తి మీద చేయకూడనటువంటి ఈ భయంకరమైనటువంటి కామెంట్స్ చేయటం వల్ల మనం ఎంత సంస్కారవంతులమో సమాజానికి మనమే బయట పెట్టుకుంటున్నాం. నిజంగా ఏ మతం కూడా ఒక మరణించిన వ్యక్తి గురించి చెడు మాట్లాడమని ఎక్కడ చెప్పదు. అసలు బ్రతుకున్న వారిని కూడా సమానంగా ప్రేమించమని ప్రతి మతం కూడా ప్రబోధిస్తుంది.
అది అన్నిట్లో కూడా నీకు వ్యక్తిగతంగా ప్రాణహాని తలపెట్టనంత వరకు కూడా ఎవరి గురించి నువ్వు దుర్భాషలాడకూడదు, వారిని చంపకూడదని చెప్తుంది. క్రైస్తవ్యంలో అయితే అది కూడా లేదు. నేను చంపే వారికి కూడా నీ యొక్క ప్రాణాన్ని ఇవ్వమని చెప్తుంది, లేకపోతే నీ చంపను చూపించమని చెప్తుంది. ఎందుకంటే దేవుడు ప్రభు అంటాడు, అందులో యేసు ప్రభు అంటాడు, దేహాన్ని చంపువారికి భయపడకుడు కానీ దేహంతో పాటు ఆత్మను నశింపజేయగల శక్తిమంతుడికి మిక్కిలి భయపడుడి అంటాడు. కనుక క్రైస్తవులకి మరణాన్ని గురించినటువంటి భయం ఎంత మాత్రం లేదండి. ఎందుకంటే చావు అందరికీ వస్తుంది. ఈనాడు ఆయన చనిపోయాడు, రేపు నాడు నేను చనిపోవచ్చు, మీలో ప్రతి ఒక్కరు కూడా చనిపోతాం. ఎవరు తిష్ట వేసుకుని ఉండిపోవటానికి రాలేదు. కాబట్టి ఒక వ్యక్తి మరణాన్ని బట్టి మనం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరం చచ్చిపోతాం. ఎలా చేస్తామో మనల్ని సృష్టించినటువంటి భగవంతుడు తెలుసు. కాబట్టి ఒక వ్యక్తి చావును బట్టి సంస్కారవంతులైతే మరి సంబరాలు చేసుకోరు. ఎందుకంటే పోయాడు. ఒకరు మీకు నిజంగా మీకు కక్షే ఉంటే, ఆయన మీద వ్యక్తిగత ద్వేషమే ఉంటే, ఆయన మరణంతో అది చల్లారిపోవాలి, అంతమైపోవాలి. కానీ మరణం తర్వాత కూడా వాడు తాగి చచ్చాడు, వాడు ఇటువంటోడు అటువంటోడు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం అనేది, అది ఆయన గురించిన విషయం పక్కన పెడితే, మర్యాద విషయం పక్కన పెడితే, అది పెట్టేటువంటి కామెంట్లు పెట్టే వ్యక్తి యొక్క సంస్కారాన్ని బయటపెడుతుంది. ఆయనతో ఆగిపోకుండా ఆయన కుటుంబం గురించి కూడా, స్త్రీల గురించి కూడా అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అది చెప్పండి. మన ఇళ్లలో కూడా స్త్రీలు ఉన్నారు కదా, కుటుంబ స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని ఎవరన్నా చెడ్డ మాటలు మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది? కనుక మనుషుల్లో ఆలోచించడం మాట్లాడదాం, ప్రయత్నం చేద్దాం. మతపరమైనటువంటి ఆలోచనలు పక్కన పెడదాం. ఎందుకంటే ప్రవీణ్ గారు కూడా అదే చెప్పాడు, మతం మనిషిని చంపుతుందన్నాడు. ఈనాడు మతమే ఆయన్ని చంపేసింది. మానవత్వం ఒక్కటే మనిషిని బ్రతికించగలదు. ఎందుకంటే మతము మనుషుని కొరకు సృష్టింపబడింది, కానీ మనిషి మతం కొరకు సృష్టింపబడలేదు. మనుషులు పుట్టాకనే మతాలు ఏర్పడ్డాయి, విభిన్నమైన సంస్కృతులు వచ్చాయి. మనుషులు మతాల్ని బట్టి వేరే వేరే జాతులుగా ఏర్పడ్డారు. కానీ ఆ మతం ఎప్పుడు కూడా మంచిని ప్రబోధించింది. ఏ మతమైనా తీసుకోండి, ఒకరికి హాని తలపెట్టమని ఏ మతం కూడా ఎక్కడ చెప్పలేదు. అయితే దాన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది స్వంత సిద్ధాంతాలు తయారు చేసుకొని, సొంత ఆలోచన విధానాలు, సొంత భావజాలాలు చేసుకొని ప్యారలల్ రిలీజియన్స్ సృష్టిస్తున్నారంటే సమాంతర మతాలు. ఒక మతానికి సమాంతర మతం హిందుత్వము అని చెప్తూ హిందూ మతానికి సమాంతర మరొక భావజాలం తీసుకొచ్చి మతంతో జోడిస్తున్నారు. క్రిస్టియన్ మతం అని చెప్తూ క్రిస్టియానిటీకి మరొక భావజాలాన్ని తీసుకొచ్చి మరొక మార్గాన్ని వారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇస్లాంలో. కాబట్టి ప్రతి మతంలో కూడా ప్యారలల్ రిలీజియన్ తీసుకొచ్చే వారు కొంతమంది వారే ధర్మ పరిరక్షకులైనట్టుగా, వారే మత పరిరక్షకులైనట్టుగా, వారే మతాన్ని ఉద్ధరించేవారైనట్టుగా వారు చేస్తూ యువతను పెడత్రోవ పట్టిస్తున్నారు, సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి సమాజంలో ఉన్నటువంటి మత గురువులందరూ కూడా, పెద్దలందరూ కూడా వారి యొక్క మతాల్లో ఉన్నటువంటి మస్టును ముందుగా కడుక్కోవాలి. డిబేట్ల జోలికి వెళ్ళడం మానేసి మన మతాల్లో, మన కుటుంబాల్లో, మన ఇంటిలో ఉండేటువంటి చెడును, ఆ కుళ్ళును కడిగే ప్రయత్నం మనం చేసుకోవాలి. ప్రవీణ్ పగడాల గారు ఈ వాజ్ నాట్ జస్ట్ క్రిస్టియన్ ప్రీచర్ అని చెప్పాను కదా, మత ప్రబోధకుడుగా ఆయన చిత్రీకరిస్తున్నారు. కానీ ఆయన ఒక సామాజిక తత్వవేత్త, జ్ఞానవేత్త. ఆయన సమాజానికి మేలుకరమైన మాటలు ఎన్నో చెప్పారు. దాన్ని మరుగు చేసి మత సంబంధమైన విషయాలు మాత్రమే బయటికి తెస్తున్నారు. కానీ అది సత్యం అందరికీ తెలుసు, ఈనాడు యూట్యూబ్లో బయటికి వస్తుంది. ఇప్పుడు ఆయన సామాజికంగా కూడా ఎంతోమంది నిరాశ్రయులకు ఆశ్రయాలు కలిగజేసి వారి పోషణ చూసుకుంటున్నాడు, ఇంతవరకు చూస్తూ వచ్చాడు. వాళ్ళ బాగోగులు చూస్తూ వచ్చాడు, వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు చేయించాడు, వాళ్ళ మెడికల్స్, వాళ్ళ ఫుడ్, వాళ్ళ క్లోదింగ్, వాళ్ళ షెల్టర్ చూసుకున్నాడు. ఈయన గురించి ఇప్పుడు ఈ ప్రవీణ్ గారి గురించి చెడు వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఒక్కరైనా కానీ అలాంటి పనులు చేస్తున్నారని చూసినట్లయితే ఏవి ఉండదు. సమాజానికి మేలుకరమైన పనులు చేయకపోగా మేలు చేసిన వ్యక్తి గురించి చెడు మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆయన అనాథ పిల్లల్ని కూడా తీసుకొచ్చి తన కుటుంబంలో చేర్చుకొని తన ఇంట్లోనే తన కూతుర్లతో సమానంగా పెంచుతున్నాడు, వివక్ష చూడకుండా అనేది చాలామంది బయట పెట్టారు. అలాగే ఆయన సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఆయన మంచి శ్రీమంతుడు. ఆయన సాఫ్ట్వేర్ కంపెనీస్లో గేట్ వాచ్మెన్ దగ్గర మొదలుకొని కంపెనీలో మేనేజర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల వరకు అందరికీ సమాన భోజనము, సమానమైనటువంటి మర్యాద, గౌరవము. ఆయన కంపెనీల్లోనే పలు మతాలకు చెందినటువంటి వారు అక్కడ పనిచేసేవారుగా ఉంటున్నట్టుగా కూడా చూస్తున్నాం. సో హీ వాజ్ అ హ్యుమానిటేరియన్ ఫస్ట్, he was a motivational speaker next, and then he was also a spiritual leader. కనుక ఈ విషయాలు ముందుగా మనం జ్ఞాపకం ఉంచుకొని ఆ దృక్పథంతోనే మనం వ్యవహరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఒకరు నిజంగా హత్య అయితే హతమార్చిన వారు దాంతో సంతోషపడిపోరు. కానీ ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని హతమార్చిన వారో లేక కాదో ఎవరైతే నాకు తెలియదు. కానీ ఆయన గురించి చెడు వ్యాఖ్యలు చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని కూడా హత్య చేయడానికి ప్రయత్నం చేసేవారు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒక బంతిని, ఒక బాల్ని ఎంతగా గట్టిగా నేలకేసి కొడతామో అంత ఎత్తుకి అది ఎగుస్తుంది. కనుక ప్రవీణ్ పగడాల గారి యొక్క ఖ్యాతిని కూడా దిగజార్చేటువంటి ఉద్దేశంతో చెడు వ్యాఖ్యలు చేసేవారు ఈనాడు ఆయనకి కీడు కంటే మేలు ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే ఆయన బ్రతికుండగా చేసిన పరిచర్య కంటే ఆయన మరణం తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిచర్య అమోఘం.
చాలా గొప్పగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన బ్రతికున్న నాడు చేసినటువంటి పరిచర్యను బట్టి చాలా కొంతమందికి ఆయన తెలుసు. మా చర్చిలో కూడా ప్రవీణ్ పగడాల గారు ఎవరో కూడా ఆయన చనిపోయేంత వరకు తెలియదు చాలామందికి, కొందరికే తెలుసు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతటా కూడా ఆయన ఎవరో ఈనాడు తెలిసే విధంగా ఆయన గురించి చెడు వ్యాఖ్యలు చేసేవారే కారకులవుతున్నారు. ఆయన ఖ్యాతిని దిగజార్చే ప్రయత్నంలో ఆయన ఇంకనూ పాపులరైజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్లను బట్టి, వీడియోలను బట్టి ఈయనకి ఇంతకీ ఎవరైనా అని చెప్పి చాలామంది యూట్యూబ్లలో, గూగుల్లో తెలియని వాళ్ళు సెర్చ్ చేయటం వల్ల ఆయన మాట్లాడిన అనేకమైనటువంటి వీడియోస్ బయటకు వస్తున్నాయి. మునుపెన్నడూ ఎవరు చూడనటువంటి వీడియోస్ బయటకు వస్తున్నాయి. వాటిని చూసి చాలామంది ప్రభావితం చెంది, అరే ఈయన ఒక మంచి గ్రేట్ హ్యుమానిటేరియన్, ఒక మంచి మానవత్వం కలిగిన మానవతావాది ముందుగా, అటు తర్వాత ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్, చైతన్యపరిచేటువంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాడు, చైతన్యపరిచేటువంటి బోధకుడు, చివరిగానే మత ప్రబోధకుడు అని గుర్తించి అనేక మత వర్గాలకు చెందినటువంటి వారు కూడా బియాండ్ రిలీజన్స్, క్రిస్టియన్సే కాదు, హిందూసే కాదు, ముస్లిమ్సే కాదు, సిఖ్సే కాదు, పార్సీస్, జైన్స్, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని అభినందిస్తూ ఈనాడు వ్యాఖ్యలు చేస్తూ అనేకమైన ఛానల్స్లో మాట్లాడుతున్నారు. అదే దానికి నిదర్శనం అని నేను చెప్తాను. కనుక ఆయన చనిపోయేంత వరకు చేసిన పరిచర్య ఒక ఎత్తు అయితే, ఆయన మరణం తర్వాత ట్రోల్ చేసేవారి పుణ్యమా అని ఆయన పరిచర్య మరింత విస్తరించింది. కాబట్టి ఆయన దేవునికి మహిమకర సాక్షిగా మిగిలాడన్నది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. కనుక దయచేసి ఆయన గురించి చెడు వ్యాఖ్యలు మానుకుందాం. ఒకవేళ ఆయన మరణమే మీ లక్ష్యమైతే, ఆయన మరణించాడు కాబట్టి సంతోషపడి సైలెంట్ అయిపోండి. ఇంకా చెడు వ్యాఖ్యలు ఎందుకు చేయడము? క్రిస్టియన్ ఛానల్స్లోకి దూరి, క్రిస్టియన్ ఫేస్బుక్ గ్రూప్స్లోకి వెళ్ళి, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్లోకి వెళ్ళి చెడు వ్యాఖ్యలు ఎంతకాలం చేసుకుంటూ ఉంటారు? ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్ల మేలేం జరుగుతుంది? కీడేగా జరుగుతుంది. ఇంకా వైషమ్యాలు పెరుగుతున్నాయి, శత్రుత్వాలు పెరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా కాస్త సమన్వయాన్ని పాటించి కాస్త నిశ్శబ్దంగా ఉండటం మేలు. మొన్న ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతూ అన్నాడు, ఆయన తాగి చనిపోయాడనేటువంటి విషయాలు బయటకు వచ్చాయి, మీరు ఓవర్ యాక్షన్ చేయటం వల్లే ఇవి బయటకు వచ్చాయి, కాబట్టి క్రైస్తవులారా మీరు జాగ్రత్త, మీరు ఇంకా ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తే ఇంకా ఏ రంకే చేశాడో, బుంకే చేశాడో, ఇంకేం లింకులు ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి, ఆయన్ని మరింత దిగజార్చిన వారు అవుతారు మీరు అని చెప్పి అన్నాడు. నేను అంటాను, మీరు సైలెంట్ అయిపోతే మంచిది బ్రదర్. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆయన గురించి, ఎంత ఎక్కువగా మీరు ఆయన గురించి చెడు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారో అంత ఎక్కువగా ఆయన మంచి ప్రబలుతుంది. కాబట్టి అందరూ సైలెంట్ అయిపోవాలి. నేనే కాదు, మీరు సైలెంట్ అయిపోవాలి. అందరూ సైలెంట్ అయ్యి కాస్త నిశ్శబ్దంగా ఉంటే, సత్యం బయటకు వచ్చేంత వరకు మనం మౌనం పాటిస్తే మంచిదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, ప్రాముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ని ఆధారం చేసుకుని ప్రైవేట్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చేటువంటి వారు, కొంతమంది టీవీ ఛానల్స్కి వెళ్ళి డిబేట్లు చేసేటువంటి వారు, తమ ఛానల్స్లో డిబేట్ చేసేటువంటి మహామహులు, మహాజ్ఞానులు అనబడినటువంటి వారు, ఇటు క్రైస్తవుల్లోనూ అటు హిందువుల్లోనూ ముస్లింలు ఉన్నటువంటి వారందరికీ దండం పెట్టి చెప్తాను, మీ డిబేట్ల వల్ల ఎవరికి వీసమెత్తు ప్రయోజనం లేదు. మా బైబిల్లో అయితే డిబేట్లు చేయమని ఎక్కడా చెప్పలేదు. మా ప్రభు అది మాకు నేర్పించలేదు. సువార్త చెప్పమన్నాడు, దేవుని రాజ్యాన్ని ప్రకటించమన్నాడు, అంతే. అది మేము చేయాలని మాకు రాయబడింది కాబట్టి మేము చేస్తాం గ్రంథంలో. మీ గ్రంథాల్లో ఉంటే మీరు చేయండి నిరభ్యంతరంగా. ఇస్కాన్ వారు కూడా చేస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు కూడా చేస్తున్నారు, వాళ్ళు ప్రకటిస్తున్నారు వారి మతాన్ని గురించి, ఎవరూ అభ్యంతరపరచలేదు. వ్యక్తిగతంగా నేను పలుమార్లు ట్రైన్స్లో వెళుతున్నప్పుడు పలు సందర్భాల్లో భారతీయులు అలాగే విదేశీయులు కూడా వారి యొక్క ఆ యొక్క వస్త్రధారణతో వాళ్ళు వచ్చి భగవద్గీత పుస్తకాలు నాకు ఇచ్చారు, కరపత్రాలు ఇచ్చారు, తీసుకున్నాను. నేను అభ్యంతరం వ్యక్తం చేయలేదు. నేను క్రిస్టియన్, నాకు ఎట్లా ఇస్తావు, ఎంత ధైర్యం ఉంటే నాకు ఇస్తావు అని ఎప్పుడు అనలేదు. నేను వాటిని తీసుకున్నాను, స్వీకరించాను. అది నా సంస్కారం. తీసుకుని వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ విన్నాను. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ పుస్తకాలు నేను పక్కన పెట్టుకున్నాను, నా దగ్గర తీసుకున్నాను. కానీ వాటిని చింపేయలేదు, కాల్ చేయలేదు. వాటిని బట్టి నేను ప్రభావితం చెంది నా విశ్వాసాన్ని నేను మార్చుకోలేదు. నా విశ్వాసం నాది, అది నా వ్యక్తిగతం. దాన్ని ఎవరూ ప్రలోభ పెట్టలేరు, మార్చలేదు. కాబట్టి అది మత స్వేచ్ఛ మనకి మన రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలో ఆర్టికల్ 25 to 28 వరకు 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, అవలంబించవచ్చు, దాన్ని గురించినటువంటి ప్రచారణ కూడా చేసుకోవచ్చు. అలాగే దానికి రాజ్యాంగ నిబద్ధత ఉంది కాబట్టి, అంత మాత్రమే కాదు, మా గ్రంథంలో కూడా మరి ఉంది కాబట్టి మీరు సువార్త చెప్పమని మేము ప్రబోధిస్తున్నాం. మీ గ్రంథాలు ఉంటే మీరు ప్రబోధించండి, ఎవరు ఆపరు. ఎవ్రీబడి హ్యాస్ ద రైట్. కాబట్టి డిబేట్లు చేసే క్రమంలో మీరేం చేస్తున్నారంటే, మీరు ఈ పరిచర్య మానేసి, దేవుడు అప్పచెప్పిన పని మానేసి, ఎవరినో ఏదో ఉద్ధరించాలని, ఎవడు సిద్ధాంతాన్నో మార్చాలనో, ప్రభావితం చేయాలనో, మీరు తప్పు అని చూపించి మాదే రైట్ అని చూపించుకునేటువంటి క్రమంలో మీరు చేసే డిబేట్ల వల్ల సమాజానికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుంది. నా ప్రియ సహోదరులారా, మీరు ఎవరైనా కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, మీకు అందరికీ చెప్తున్నాను, డిబేట్ల వల్ల ఏ మేలు జరగకపోగా సమాజానికి కీడే జరుగుతుంది. ఆ కీడు ఈనాడు పెరిగి ఇంత భయంకరమైన స్థితికి దాపరించడానికి మీలో అనేక మంది డిబేటర్సే కారకులని ఐ హోల్డ్ యూ ఆల్ ఇండివిజువల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు లేరా? డిబేట్లు చేయగలిగిన సత్తా, ధైర్యము, సామర్థ్యం కలిగిన వారు లేరా? క్రిస్టియన్స్లోనే చెప్పుకుందాం మనం. వేల కొలుదున్నారు డిబేట్లు చేయగలిగిన వారు, కూర్చోబెడితే అనర్గళంగా బోధించగలిగిన వాళ్ళు, మాట్లాడగలిగిన వారు, ప్రతి గ్రంథంలోని సత్యాలు వెలికి తీసి మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అసమర్థులా, బలహీనులా, పిరికివారా? కాదు. వాళ్ళకు తెలుసు ఇవన్నీ నిష్ప్రయోజనం, వీటి వల్ల మేలు కలగకపోగా సమాజానికి కీడు సంభవిస్తుందని తెలిసి వాళ్ళు వీటన్నిటికీ దూరంగా ఉంటూ దేవుడు వాళ్ళకు అప్పచెప్పిన పని చేసుకుంటూ వాళ్ళ సంఘాల్ని బలపరుచుకుంటున్నారు, విశ్వాసులు బలపరుచుకుంటున్నారు, వాళ్ళ పరిచర్య నమ్మకంగా చేసుకుంటున్నారు. అంతేగాని మీరేదో పెద్ద సమాజాన్ని ఉద్ధరించే వారిలాగా వచ్చి డిబేట్లు పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఎవరైనా కానివ్వండి, అటు మీరు ప్రత్యక్షంగా డిబేట్లలో మీరు పోట్లాడుకుంటున్నారు కదా, కింద కామెంట్లు పెట్టేవారిని గమనించండి. అటు ఒకవేళ క్రిస్టియన్ ఒక ముస్లింతో డిబేట్ చేస్తుంటే క్రిస్టియన్ని సపోర్ట్ చేసే వాళ్ళందరూ అబ్బా అన్నా, నువ్వు తోపన్నా, నువ్వు సూపర్ అన్నా, అడుగన్నా, కడుగన్నా, అబ్బా నీకుండే జ్ఞానం గొప్పదన్నా అని చెప్పి ఆయన్ని ప్రోత్సహించేవారు. ఇక్కడ ముస్లిం డిబేటర్స్ని ప్రోత్సహించేవారు, వారిని ప్రోత్సహించి కొద్దిసేపటికి ఏమవుతుందంటే ఒకరి మీద ఒకరు విమర్శలు. అక్కడ చూసుకోండి, అరే నువ్వెంతరా అని చెప్పే కాటికి వాళ్ళు దిగిపోయి అక్కడ కామెంట్లలో మీరు అక్కడ ప్రత్యక్షంగా స్క్రీన్ మీద పోట్లాడుకుంటుంటే మీకంటే ఎక్కువగా పరుష పదజాలంతో, భయంకరమైనటువంటి మాటలతో, విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలతో కామెంట్లలో ఒకరి మీద ఒకరు రెచ్చిపోతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే సమాజంలో శత్రుత్వం పెరిగిపోతుంది, ఎనిమిటీ పెరిగిపోతుంది, ఒకరి మీద ఒకరికి ద్వేషము పోయి వ్యక్తిగత ద్వేషాలు, మతపరమైన ద్వేషాలకు దారితీస్తుంది. ఇదేనా మన మతాల మీద బోధించింది? ఏ మతం కూడా పరమతాన్ని దూషించమని కానీ, వారి గురించి చెడుగా మాట్లాడమని కానీ, వారికి హాని చేయమని కానీ చెప్పదు. ప్రతి మతము కూడా, ప్రతి మత గ్రంథము కూడా మంచే బోధించింది, మానవత్వాన్నే బోధించింది. దానిలోని మంచిని తీసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. సమస్య అంతా ఎక్కడ వచ్చిందంటే ఈ ఛానల్స్లో పెట్టేటువంటి వారికి ఇన్ని వేల మంది ఎందుకు చూస్తున్నారంటే ప్రతి ఒక్కడు వాళ్ళ మత గ్రంథం చదువుకుంటే ఒక డిబేటు చూడాల్సిన అవసరం లేదు, ఒకటి చెప్తే వినాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్స్ చాలామంది బైబిల్ చదువుకుంటే మీ మత ప్రబోధకులు క్రిస్టియన్స్ చెప్పేటువంటి మాటలు విని మీరు ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. హిందువులు మీ మత గ్రంథాలు చదువుకుంటే ఒకరు మీకు చెప్పాల్సిన పని లేదు, సత్యం ఏంటో మీకే తెలుస్తుంది. ముస్లింలు మీ మత గ్రంథాలు చదువుకుంటే ఒకడు మీకు చెప్పాల్సిన పని లేదు, మీ గ్రంథం ఏం బోధిస్తుందో మీకే అర్థమవుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ గ్రంథాలు చదువుకోవాలి, అందులోని సత్యాలు గ్రహించాలి. అప్పుడే సమాజము ఒక మెరుగైన సమాజంగా మారుతుంది. ఇలాంటి పనికిమాలిన చెత్త డిబేట్లు పెట్టుకునేటువంటి వారిని, రెచ్చగొట్టేటువంటి వారిని, పనిగట్టుకొని మతాల మధ్యన విద్వేషాలు తీసుకొచ్చేటువంటి వారిని మనము తరిమి కొట్టేటువంటి స్థితికి సమాజం ఎదుగుతుందన్న మాట మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్కములు క్రీస్తు దైవత్వాన్ని నిరూపించలేవు. కాబట్టి తర్కాలు పెట్టుకోకుండా సహోదరులను మానేయండి. అట్లాగే కొన్ని ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఈ మధ్యలో న్యూస్ ఛానల్స్ వచ్చేసాయి. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని పిలిచి ఏదో సమాజాన్ని ఉద్ధరించేవారైనట్టు, మీ మీదేదో ప్రేమ గారిపోతున్నట్టు మిమ్మల్ని పిలిచి అన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని సంకలు గుద్దుకొని వెళ్ళిపోయారు. మనలో కొంతమంది క్రిస్టియన్స్ కూడా వెళ్ళిపోయి ఏం జరిగింది? దానివల్ల మేలు జరిగిందా? వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచుకోవడానికి, వ్యూవర్షిప్ పెంచుకొని 4 రాళ్ళు వెనకేసుకోవడానికి మిమ్మల్ని పిలుస్తున్నారు. పిలిచి మొదట జై అనేటువంటి మాటతో వాళ్ళు ప్రారంభిస్తున్నారు, మీరేమో ప్రైజ్ ద అని మీరు ప్రారంభిస్తున్నారు క్రిస్టియన్ అయితే. కాబట్టి అక్కడే ముందుగా దే ఆర్ సెండింగ్ ఎ సిగ్నల్, చూడు వీడికి ఎంత మత వివక్ష ఉన్నదో అనేటువంటి ఒక మాట వాళ్ళకి స్థాపించి, అటు తర్వాత వాళ్ళు వేసేటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రశ్నలకు మీరు ఆవేశభరితులై మీరు మాట్లాడే మాటల్లో అనేక మార్లు మీకు తెలియకుండా మీరే నోరు జారుతున్నారు ఆవేశంలో. ఆ మాట్లాడిన మాటల్లో మంచిని పక్కన పెట్టి మీరు ఎక్కడ నోరు జారుతున్నారో ఆ తప్పుడు మాటలు పట్టుకొని సమాజం చెడుగా ప్రభావితం చెందుతోంది. చాలామంది వాటిని బట్టి ఒకరి మీద ఒకరు విద్వేషాలు పెంచుకుంటున్నారు. ఇంకోటి ఏం జరుగుతుందో తెలుసా? ఒకవైపు మీ యొక్క వ్యాఖ్యల వల్ల, మీ డిబేట్స్ వల్ల, మీ ఇంటర్వ్యూస్ వల్ల సమాజంలో మత విద్వేషాలు పెరిగిపోవటం మాత్రమే కాకుండా మీరు బాగానే ఉంటున్నారు, కానీ మిమ్మల్ని బట్టి మారుమూల గ్రామాల్లో నమ్మకంగా సేవ చేసుకుంటూ చిన్న చితక సేవకులు ఎక్కడైతే ఉంటున్నారో, సువార్త చెప్పుకునే వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ మీద దాడులు పెరిగిపోతున్నాయి. మీ మీద కోపము వాళ్ళ మీద చూపిస్తున్నారు, వాళ్ళ సంఘాల మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళ మీటింగ్స్ని ఆపు చేస్తున్నారు, సేవకుల్ని కొట్టడము, చంపడము, హింసించడము, పలు రకాల ఇబ్బందులకు వాళ్ళని గురి చేస్తారు. కాబట్టి మీరు చేసేటువంటి పని వల్ల అనేకులు ఇబ్బంది పాలవుతున్నారు, సమాజం కూడా విచ్ఛిన్నమైపోతుంది. కాబట్టి చేతులు జోడి నమస్కరించి మీ అందరికీ, మీ తోటి సహోదరుడుగా చెప్తున్నాను, మీరు క్రిస్టియన్ సేవకులైనా, హైందవ మత ధర్మానికి చెందిన వారైనా, ముస్లిం సహోదరులైనా, మీరందరికీ మీ అందరికీ చేతులు జోడి చెప్తున్నాను, దయచేసి మీ మతాల వారికి కూడా చెప్పండి, ఈ డిబేట్లు మానుకుందాం, ఈ వ్యాఖ్యలు మానుకుందాం, విద్వేషభరితమైన వ్యాఖ్యలు మానుకుందాం, సమాజాన్ని హీల్ చేద్దాం, నయం చేద్దాం, గాయపడిన సమాజాన్ని బాగు చేసేటువంటి పనిలో పడదాం. ఇప్పుడు చెప్పండి, ఏ మతంలో సమస్యలు లేవండి? ప్రతి మతంలో సమస్యలు ఉన్నాయి. క్రైస్తవ మార్గంలో, క్రైస్తవ విశ్వాస పదంలో కూడా సమస్యలు ఉన్నాయి. మాలో అనేక మంది దుర్బోధకులు ఉన్నారు, గారడి సీమోన్లు ఉన్నారు,
స్వస్థత పేరుతో అనేకమైన మోసాలు చేసేవారు ఉన్నారు, పేర్లు చెప్పి మోసాలు చేసేవారు ఉన్నారు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తామని మోసాలు చేసేవారు ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ పెట్టకథలు చెప్పేటువంటి వారు, తప్పుడు వ్యాఖ్యలు చేసేటువంటి వారు ఎంతమంది లేరు చెప్పండి. వీళ్ళనందరినీ ముందుగా బాగు చేసుకుందాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం, వాళ్ళతో కూర్చొని సంభాషిద్దాం. క్రైస్తవ సమాజం గురించినటువంటి చెడు సంకేతం బయటికి వెళ్లకుండా క్రైస్తవాన్ని బాగు చేసుకుందాం. అలాగే హిందూ ధర్మంలో ఉన్నవారు హిందూ ధర్మాన్ని కేవలం నలుగురే తమ భుజాల మీద మోస్తూ మేమే ధర్మ పరిరక్షకులు అన్నట్టుగా కొంతమంది చేస్తున్నారే, అలా కాకుండా వారిని మించిన పీఠాధిపతులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, గురువులు ఉన్నారు. వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. అలాగే ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మౌలానాలు, ఆ యొక్క గ్రంథం మీద పట్టుతం కలిగినటువంటి వారు, సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి మంచి మత గురువులంతా కూడా సంస్కరణలు వారి మతంలో తీసుకురావాలి. ప్రతి మతం కూడా తమ మతంలో సంస్కరణలు తీసుకొచ్చి ప్రతి మతాన్ని మెరుగుపరుచుకొని సమాజానికి మేలు చేసే వారుగా ఉండినట్లుగా ఆ బాధ్యత మనందరి భుజాల మీద ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రియులారా, దయచేసి నా మాటలు సహృదయంతో మీరు స్వీకరించి, నేను ఎవరి మీద ఎటువంటి నాకు వ్యక్తిగతమైన ద్వేషం లేదు. నాకు చాలామంది సహోదరులు, నా ఫ్రెండ్స్ చాలామంది హిందువులు ఉన్నారు, చాలామంది ముస్లింలు ఉన్నారు, ఇతర మతాల వాళ్ళే నాకు ఎక్కువ స్నేహితులు క్రైస్తవుల కంటే. వాళ్ళని ఎప్పుడు కూడా బలవంతంగా నేను ఎక్కడ మత మార్పిడి చేయలేదు, ఎవరిని కూడా చేయలేదు. బలవంతపు మత మార్పిడి అనేది తప్పుడు అభిప్రాయం. ఒక మాట చెప్తాను చూడండి, బలవంతపు మత మార్పిడి అనేటువంటి అపోహలో ఉన్నటువంటి వారికి ఒక మాట నేను చెప్తాను చూడండి. తల్లి తన గర్భాన పుట్టినటువంటి చంటి బిడ్డకే బలవంతంగా అన్నం తినిపించలేదు. ఆ బిడ్డ వద్దనుకుంటే ఇంకా తల్లి తల క్రిందులు తపస్సు చేసినా ఆ బిడ్డ తినలేదు. అటువంటిది ఎదిగొచ్చినటువంటి వయసు వచ్చిన ఒక వ్యక్తిని నువ్వు మతం మారు అని ఎంత ప్రలోభ పెట్టినా మాట్లాడా. పోనీ మీరు చాలామంది మీలో అనుకుంటారు కదా, రైస్ బ్యాగ్ క్రిస్టియన్స్ బియ్యం బస్తా ఇస్తే మతం మారుతారని. ఒక ప్రశ్న వేస్తాను, అలా రైస్ బ్యాగ్ తీసుకొని మతం మారినటువంటి వాడు ఎంతకాలం వరకు క్రిస్టియానిటీలో ఉంటాడు, లేకపోతే ఆ మతంలో ఉంటాడు? ఆ బియ్యం బస్తా అయిపోయేంత వరకు ఉంటాడు. అది అయిపోయిన తర్వాత మాట ఏంటి? తిరిగి మళ్ళీ తన పాత మతంలో వెళ్ళిపోతాడా, లేకపోతే ఇంకో బస్తా ఇస్తారని ఎదురు చూస్తాడా? ఒకళ్ళు నిజంగా ఇలాగ బస్తాలే ఇచ్చుకుంటూ పోతే, సువార్థికులు నిజంగా మారిన వాళ్ళకందరికీ బియ్యం బస్తాలు ఇచ్చుకుంటూ పోతే, లేకపోతే డబ్బులు ఇచ్చుకుంటూ పోతే, లేకపోతే వస్తువులు ఇచ్చుకుంటూ పోతే, ప్రతి నెల ఇంకా వీళ్ళందరికీ బియ్యం బస్తాలు పంచడమే సరిపోతుంది. సువార్త పక్కన పెట్టి రైస్ మిల్లులు తెచ్చుకోవాలి. ఇంకా రైస్ మిల్లులు తెచ్చుకొని మారిన వాళ్ళందరికీ కూడా నెల నెల ఫ్రీగా రైస్ బస్తాలు సప్లై చేసుకుంటూ కూర్చోవాలి. అయ్యే పనైనా, సాధ్యపడే విషయమైనా. కాబట్టి కాస్త తార్కికం కావాలి, కాస్త లౌక్యం కావాలి, రేషనల్ థింకింగ్ అవసరం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు చేంజ్ సంబడి ఫోర్సిబుల్లీ. స్వేచ్ఛగా ఒకడు మతాన్ని స్వీకరించవచ్చు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాల్లో, ఒకే కుటుంబంలో ఒక తండ్రి హిందువు, ఒక తల్లి ముస్లిం, ఒక కూతురు క్రిస్టియన్. అలాగే ఒక తండ్రి ముస్లిం, ఒక తల్లి హిందూ, పిల్లలు వేరే మతానికి చెందిన వాళ్ళు. అలాగా పలు రకాల కాంబినేషన్స్లో కుటుంబాలు ఉన్నాయి. ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఎవరికి నచ్చింది వాడు తింటున్నాడు, ఎవరికి నచ్చింది వాడు వేసుకుంటున్నాడు, ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుంటున్నప్పుడు ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరించి అవలంబించడానికి తప్పే ఉంది. రాజ్యాంగమే హక్కు కలిగించింది కదా. కాబట్టి దానిలో ఎందుకు అభ్యంతరాలు వ్యక్తం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి కొంతమంది క్రిస్టియన్స్గా మారిపోయినంత మాత్రం దేశానికి ఏమైనా హాని జరిగిందా, కీడు జరిగిందా? దేశంలో మీరు నేషనల్ పర్సంటేజెస్ తీసుకొని చూడండి, ఎంతమంది ఉన్నారు క్రిస్టియన్స్? మా పర్సంటేజ్ ఎంత, మీ పర్సంటేజ్ ఎంత? యు ఆర్ స్టిల్ అ మెజారిటేరియన్ పీపుల్. మీ మతానికి ఎప్పుడు, ఏ మతానికే కానీ, మీ మతమనే కాదు, హిందువులనే కాదు, ముస్లింలనే కాదు, క్రిస్టియన్స్ అనే కానీ, ఏ మతానికైనా కానీ వెలుపటి వారి వల్ల ప్రమాదం కలగదు, లోపటి వారి వల్లే ప్రమాదం కలుగుతుంది. గురు విషయం గుర్తుపెట్టుకోండి. బయట ఉన్నటువంటి వాళ్ళ వల్ల ప్రమాదం ఎప్పుడు కలగదు. సెల్ఫ్ డిస్ట్రక్షన్. హిస్టరీ మీరు చూసినప్పుడు మెనీ రిలీజన్స్, మెనీ సోషల్ గ్రూప్స్ వేర్ డిస్ట్రాయిడ్ డ్యూ టు ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్. అలాగని క్రైస్తవయాన్ని మట్టుబెట్టేస్తాము, అంతమొందిస్తామని కొంతమంది తొందరపడి వ్యాఖ్యలు చేస్తారు. మిమ్మల్ని ప్రేమించి ప్రేమతో చెప్తున్నాను, దయచేసి ఆ మాటలో ఆలోచన తీసేయండి. ఎందుకంటే సాధ్యపడే విషయమే కాదు. ఏ మతాన్ని, క్రైస్తవ్యాన్ని కాదు, ఏ మతాన్ని కూడా మీరు మట్టు పెట్టలేరు, తీసేయలేరు. క్రిస్టియానిటీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి క్రిస్టియానిటీ గురించి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకప్పుడు క్రిస్టియానిటీ లేకుండా చేయాలన్నటువంటి దేశాలు జార్జియా, ఇథియోపియా, అల్జీరియా, అంతెందుకు ద గ్రేట్ రోమన్ ఎంపైర్, రోమ్, వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీని లేకుండా చేయాలనుకున్నారు. ఏమైంది? ఈ దేశాలన్నీ కూడా క్రిస్టియన్ దేశాలుగా మారిపోయాయి. అంటే మన దేశం ఏదో భారతదేశం క్రిస్టియన్ దేశంగా మారిపోతుందని కాదు, అది ఎప్పటికీ మారదు, జరగదు. అలాగని ఏ క్రిస్టియన్ కూడా ప్రార్థన చేయకూడదు. క్రిస్టియన్ దేశంగా ఇండియా దేశం ఇప్పుడు మారిపోదు, అది అవ్వదు. కొంతమంది అలా ప్రార్థన చేసినా కూడా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. సత్యాన్ని తెలుసుకునేటువంటి క్రమంలో కొంతమంది క్రిస్టియన్స్గా మారవచ్చు, క్రిస్టియన్స్ కొంతమంది ముస్లిమ్స్గా మారవచ్చు, ముస్లిమ్స్ కొంతమంది హిందువులుగా మారవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు. ఎనీబడి క్యాన్ చేంజ్ ఇన్ టు ఎనీ రిలీజన్ బేస్డ్ ఆన్ దేర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రూత్. సత్యాన్ని వాళ్ళు గ్రహించిన విధానాన్ని బట్టి ఏ మతంలోనైనా మారచ్చు. దాన్ని బట్టి
ద డెమోగ్రాఫిక్స్ ఆఫ్ అ కంట్రీ, రిలీజియస్ డెమోగ్రాఫిక్స్ ఆఫ్ దిస్ కంట్రీ విల్ నెవర్ చేంజ్ సో డ్రాస్టికలీ యాజ్ టు కంప్లీట్లీ బీ రూల్డ్ బై వన్ రిలీజన్. ఇది పూర్తి హిందూ దేశంగా మార్చేస్తాము, పూర్తి ముస్లిం దేశం, పూర్తి క్రిస్టియన్ దేశం, ఏది అవ్వదు. ఆజ్ ఇస్ సెక్యులర్ కంట్రీ, చచ్చేదాకా మన దేశం సెక్యులర్ కంట్రీగానే ఉంటుంది. ఒక లౌకిక భావజాలంతో ఉన్నటువంటి దేశం అనేది. అన్ని జాతుల వారు, అన్ని మతాల వారు, కేవలం ఈ 3 మతాలే కాదు, అనేకమైన మతాలు ఉన్నాయి కదా, అవన్నీ మతాల వారు, అన్ని కులాల వారు, అందరూ సామరస్యంగా బ్రతికే దేశం మంది. ఆ సామరస్యాన్ని పాడు చేయడానికి కొంతమంది పనుగట్టుకొని మరి చేస్తున్నారు, ఓవర్ టైం వర్క్ చేస్తున్నారు. అది ఏనాటికి కూడా నెరవేరదన్న మాట మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి ప్రతి మతం వారు వాళ్ళ మతంలో ఉన్నటువంటి మస్టును మనం కడుక్కునే ప్రయత్నం చేస్తే మన సమాజం బాగుపడుతుంది, మేలైనటువంటి పరిస్థితులు వస్తాయన్నమాట మనం గుర్తు చేసుకోవాలి. కాబట్టి దయచేసి నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా మాటలు మంచి మనస్సాక్షితో మీరు స్వీకరించి చెడు వ్యాఖ్యలు మానుకుందాం. కొంతమంది ఒక పగడాల గారు చనిపోయారని చెప్పి కొంతమంది సంతోషిస్తున్నారు కదా, మీ సంతోషంలో సైలెంట్ అయిపోండి. ఇంకా ఆయన చనిపోయాడు, ఫినిష్డ్, ఆ చాప్టర్ అక్కడ క్లోజ్ చేశాను. అలాగే ఎవరు ఎక్కడో రెచ్చిపోయి కొంతమంది వ్యాఖ్యలు చేశారని మీరు కూడా రెచ్చిపోయి వ్యాఖ్యలు చేయడం వల్ల మరింత విద్వేషాలు పెరుగుతున్నాయి, ఎనిమిటీ పెరుగుతుంది, శత్రుత్వం పెరుగుతుంది, కానీ మేలు జరగటం లేదు. కాబట్టి కాస్త అందరం తగ్గుదాం. ఎక్కువగా ఈ సోషల్ మీడియాలో ఇంటరాక్షన్ తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే సోషల్ మీడియా హస్ బికమ్ అన్ యాంటీ సోషల్ మీడియా. ఇది ఎప్పుడు నేను చెప్తున్నాను. ఒకప్పుడు ప్రపంచాన్ని దగ్గరగా చేసేటువంటి సోషల్ మీడియా అని దీనికి పేరు ఉండేది, కానీ ప్రపంచాన్ని విచ్ఛిన్నం చేస్తూ తునాతునకలు చేస్తుంది సోషల్ మీడియా. ప్రతి వాడు తన ఇష్టానికి ఒక ఛానల్ పెట్టేసుకుంటున్నాడు, తన నోటికి వచ్చింది వాగుతున్నాడు, తన నమ్మిందే కరెక్ట్ అని చెప్పి ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల సమాజంలో మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి సోషల్ మీడియా ఇంటరాక్షన్స్ తగ్గించుకుందాం. ఎవరైనా త్వరపడి ఏదైనా వ్యాఖ్యలు పెడితే మీరు స్పందించకండి, ఇగ్నోర్ చేయండి. ఒకటి గడ్డి తింటే మనం గడ్డి తినాలా, ఒకటి మొరిగితే మనం మొరిగేలా చెప్పండి. వాళ్ళతో సమానం అయిపోవా? కొంతమంది నేను చూశాను, కొంతమంది ఎవరో ఏదో చెడ్డ మాటలు మాట్లాడారు బైబిల్ గురించి, మన దేవుడి గురించి అని చెప్పి కొంతమంది క్రైస్తవ సేవకులు కూడా ఆ ఉద్వేగంలో, ఆ యొక్క ఆక్రోషంలో నోరు జారి సందర్భాలు, వారు కూడా వారితో సమానంగా అదే భాష, అదే పదజాలాలు వాడిన సందర్భాలు కొన్ని నేను చూసినప్పుడు చాలా బాధ కలిగింది. దైవ సేవకులారా, ఎటు వెళ్ళిపోతున్నాం మనం? ప్రేమైనటువంటి వివిధ మతాల సహోదరులారా, ఎటు వెళ్ళిపోతున్నాం మనం? మన దేశం ఎటు వెళ్ళిపోతుంది? మన దేశాన్ని కాపాడుకుందాం, మన సామరస్యాన్ని కాపాడుకుందాం. మత స్వేచ్ఛ అందరికీ ఉంది, దాన్ని కాపాడుకుందాం. ఎవరో కొందరు వచ్చి మన మధ్యన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేస్తే వాటికి పడిపోయేంత తుచ్చమైన వారమా మనం? చూడండి, రాజకీయవేత్తలు మన దేశంలో, లేకపోతే ప్రభుత్వ అధికారులు, ఉన్నతమైన స్థితిగతుల్లో ఉండేటువంటి ప్రభుత్వ అధికారుల పిల్లలు చూడండి, ఎక్కడైనా రాజకీయాల్లో వచ్చినట్టుగా మన మత రాజకీయాలు చేసేవారు ఎక్కడైనా చూస్తున్నామా? లేదు. వాళ్ళందరూ చక్కగా విదేశాల్లోనో మన దేశంలోనో ఉన్నతమైన చదువులు చదువుకొని చక్కని ఉద్యోగాల్లోనో వ్యాపారాల్లోనో స్థిరపడి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు. ఎటుగానటువంటి సామాన్య ప్రజలే కొందరు చెప్పేటువంటి తప్పుడు మాటల చేత ప్రభావితం చెంది మతం అనేటువంటి మూఢత్వంలోనికి వెళ్ళిపోయి మత మౌఢ్యం పెంచుకుంటూ, మత చిచ్చులు చేసి, మత విద్వేషాలు పెంచుకుంటూ, ఒకరి మీద ఒకరు ద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేసుకుంటూ, మనము మతాన్ని అడ్డుపెట్టుకొని ఒకరినొకరు కొట్టుకోవటానికి, ద్వేషించడానికి, హింసించడానికి, చంపడానికి వెనుకాడని వారంగా తయారైపోతున్నాం. ప్రతి మతంలో వారిని ఉద్దేశించి నేను చెప్తున్నాను. కనుక ఇవన్నీ మానుకుందాం. ఇట్ ఈస్ టైమ్ టు హీల్. మన దేశాన్ని బాగు చేసుకుందాం. నా యొక్క మాటలు మీరు మనస్సును పెట్టి ఖచ్చితంగా పాజిటివ్గా స్పందిస్తారని, ఒకవేళ మీకు నా మాటలు, ఇది నా అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను, దీన్ని మీరు వినాలని లేకపోతే దీన్ని అవలంబించాలని ఎక్కడా రూల్ ఏం లేదు. ఇందాక చెప్పినట్టుగా నాకు స్వాతంత్రం ఉంది, నాకు తోచిన మంచి సమాజానికి చేయాలనే ఉద్దేశంతో మాటలు పెట్టాను కనుక ఈ మాటలన్నీ కూడా మీరు మనస్సును పెట్టి దయచేసి రాబో రోజుల్లో సమాజాన్ని మేలు చేసేటువంటి వారం అవుతామని ఒక మంచి పాజిటివ్ నోట్న నేను ముగిస్తున్నాను. దేవుడు మన దేశాన్ని, మన ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.